బాస్ 10 సెకండ్లో 40, 50, 55 మంది కొట్టారు, 65 మంది కొట్టారు. నేను అసలు నమ్మకంగా చేయబడుతుంది. 75 మంది కొట్టారు. వీళ్ళు గ్యారెంటీ దేశాలు తెచ్చుకోండి. కమలాకర్ మళ్ళొకసారి 10 సెకండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ కౌంట్ మీ చేతిలో ఉందా? ఫస్ట్ కౌంట్ మీ మైండ్ లో ఉందా? చెప్పండి గట్టిగా. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా బాస్, ఈసారి నీ శరీరంలో ఉన్న కణం తీసుకొచ్చి లోపల ఉన్న శక్తి అంతా వాడి 10 సెకండ్లలో మాక్సిమం సపోర్ట్లు కొడితే బతుకుంటారు, లేకుండా ఏం చేస్తారు అని చెప్పిననుకో, వాళ్ళే బతుకుతారు. అంటే ఏం చేస్తారు? 1, 2, 3 100%. అనుకున్నాక ఎక్కువైనా తక్కువైనా అరే 10 సెకండ్లు చక్కగా పనిచేస్తేనే జిందగీకి ఇంత మార్పు వస్తే, రోజు పని చేస్తే ఏం మార్పులు వస్తాయి? పని అస్సలు పని చేయరు. కోపం వచ్చింది అనుకుంటారు. అరే నేను సప్పట్లే కొడుకున్నాను, వేరే కాదు. అంటే నీ లోపల ఎంత శక్తి తాగందో నీకే తెలియదు బాస్. ఎన్నో జన్మల తర్వాత భగవంతుడు మనిషి జన్మ ఇచ్చాట. నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు అనగిన. ఎందుకు తెలుసా? ఆ మనిషి జన్మను సార్థకతం చేసుకున్న మళ్ళీ 72 జన్మలు మళ్ళీ ఇస్తావట. 100% పని చేయాలి బాస్. ఏది నమ్మితే చేయాలి, చేసింది నమ్మాలి, నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి, నమ్మిందే చెయ్యాలి. గుర్తుంచుకో బాస్, అప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. అది కావాలంటే ఏం కావాలి? నీ లోపల చెడు ఉండాలి. నెంబర్ 1, 100% పని చేయాలి. మూడోది, నాకు ఫోన్ మాట్లాడుతుంటారు. ఈ 100% నుంచి ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుడు మాటలు కొన్ని ఉంటాయి బాస్. నీకున్నారు, నీ బిడ్డకింతే, నీకు ఏం చేయలేవు, నువ్వు అంతే. ఉన్నారా లేదా చెప్పండి గట్టిగా. అలాంటి వాళ్ళని దయచేసి దూరంగా ఉండకండి. పారిపోండి. లేకపోతే వాళ్ళని కథం చేసేస్తారు. వాడు చేయడు, నేను చేయలేడు. ఇలాంటి వాళ్ళు మన చుట్టుముట్టున్నా లేదా చెప్పండి గట్టిగా. వాడు చేయడు, నేను చేయలేడు. వీళ్ళని షెడ్యూల్ అంటారు, అభినవ షెడ్యూల్ అంటారు. షెడ్యూల్ స్టోర్ మీకు తెలుసు అనుకుంటా. అంత పెద్ద కర్మను కూడా కథం చేశాడు. నువ్వు వేస్తూ, నీకు నాడు, నీ బాధ కొడుతున్నాడు. ఏ సార్ వాళ్ళ సినిమా చూసి దాని మీద చూడటం అది నిజం కథనం ఉంటుంది కథనం, అది నేర్చుకుని నిజం కథ ఆనందం చెప్తాం ఈ మధ్యలో. సో మిత్రులారు దయచేసి వినండి. అంటే ఎంత పెద్ద వీరుడైనా, ఎంత పెద్ద శూరుడైనా చెప్పుడు మాటలు విన్నోడు కథమైపోతాడు. గుర్తుంచుకోండి, చెప్పుడు మాటలు వినకండి. నిన్ను నువ్వు నమ్ముకో. దానికి మనుషులు 2 రకాలు ఉంటారు. మనుషులు 2 రకాలు ఉంటారు. నాతో పాటు చెప్పండి. కథలు చెప్పేటోళ్ళు, కారణాలు చెప్పేటోళ్ళు, కారణాలు చెప్పేటోళ్ళు. ఏంటో చెప్తా బాస్. ఒక వర్గము, బాబు నువ్వు మొన్న నువ్వు అన్నావు కదా, ఏమైందంటే ఏమైంది సార్ అంటే, అది సంపాదిస్తారు. వీడు సార్ ఫుల్ మార్కెట్ టైట్ సార్. ఇది మార్కెట్ టైట్ కాదు, ఇది మైండ్ టైట్. పని కాదు. ఓకే, అది ఏమైనా నువ్వు టైంకి వస్తాను, టైంకి ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి వాన పడ్డా సార్ అంటాడు. మరి వానకాలంలో వాన పడకుంటే ఇంకేమవుతుంది? అక్కడికి మొలకెత్తుంది వాన పడితే. అవునా, మన వాన పడుతున్నాను, మన ఏమైంది చలి పెట్టి సార్ అంటాడు. మొన్న ఏమైంది? ఎండ కొట్టింది అంటాడు. ఎండకాలంలో ఎండ కొడుతుంది, చలికాలంలో చలి వేస్తుంది, వానకాలంలో వాన పడుతుంది. వీరికి మాత్రం ఇంటికి వెళ్ళలేడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా. మీరేం చేస్తారు? ఏదైనా కథ చెప్పారు బాస్. స్టోరీ స్టడీ మా దగ్గర కూడా ఉన్నారు. ఏమైనా 4 మెంబర్స్ ఎత్తికండి అన్న ఎల్లుండి చేపిస్తాడు. అంతే అడుగుతూనే ఉంటారు. నేను కథలు చెప్తూనే ఉంటారు. అన్న ఏమైందంటే రేపు చేపిస్తాను, ఎల్లుండి చేపిస్తాను. ఏదో ఈ కథలు చెప్పేటోళ్ళను ఎలా ఉంటుంది సార్? వాళ్ళ జీవితంలో పైకి రాదు బాస్. ఒకటో వర్గము కథలు చెప్పేటోళ్ళకి ఏం మిగులుతాయి తెలుసా? కథలు చెప్పేటోళ్ళకి ఏమీ తెలుసా? 2 చెక్క ముక్కలు. దయచేసి క్షమించండి, ఇది చాలా పెద్దది. ఓకే, కథలు ఎవరైతే చెప్పలో, కారణాలు ఎవరైతే చెప్పరో, ప్రపంచం మీద పుట్టిన తర్వాత కారణాలు చెప్పకుండా మిత్రమాను కారణ జన్మునైతావు మిత్రమా. ఈ ప్రపంచంలో కారణ జన్ముడు కాబట్టి లివ్ బియాండ్ రీజన్. I should respect my guests. They are most important. ఆ కారణాలతో భక్తాం ప్రభాస్. కారణాలు
వదిలిపెట్టండి కారణాలు. ఎప్పుడైతే కారణాలు వదిలిపెట్టే వాళ్ళు ఇంకా చాలా పిటికలు ఉండదు బాగా. ఇక దానికి ఉంటుంది ఇట్లా ఇంట్లో కొంతమందికి ఇంట్లే మొదలవుతారు. ఏం బిజినెస్ చేస్తున్నాను, ఉద్యోగం చేస్తాను, పెళ్లి చేసుకున్నా, బిజినెస్ చేస్తావా అంటారు. అంటే ఇక్కడ మీరు ఉన్నారు కాదు, కొంతమంది ఉంటారు అట్లా. నేను పెళ్లి చేసుకుందే ఉద్యోగం కోసం అంట. ఉద్యోగము ఇచ్చేటోడు యజమాని, ఉద్యోగం ఇచ్చేటోడు యజమాని, ఉద్యోగం దగ్గర పని చేసేటోళ్ళు గట్టిగా పని అక్కడ ఎంప్లాయీ అనాలి. నో ప్రాబ్లం బాస్, మీరు చేయండి. అరే బాస్ ఏ కంపెనీలో పనిచేస్తావు, సాఫ్ట్వేర్లో నాకు తెలియదు, ఏ కంపెనీ చేస్తావు, ఆ కంపెనీ యజమాని బిజినెస్ చేస్తుడు. ఉన్నోడు నేను వాడుకుంటాడు. వాడు తెలివి వాడుకోడు అని వాడుతున్నాడు. మీ లోపల తెలుగుందా లేదా? క్రియేట్ సంథింగ్ బిజినెస్, క్రియేట్ సంథింగ్ బాస్. చూస్తుండు, వాతావరణం చూస్తుండవు, ప్రజలు చూస్తా ఉండవు, ఏమో బిజినెస్ అవసరంలో చూస్తా ఉండవు. క్రియేట్ బాస్. ఫెయిల్ అయినవా నో ప్రాబ్లం, ఫెయిల్ అయినవా నో ప్రాబ్లం. ఫెయిల్ అయిన వాళ్ళే బాస్ ఫ్యూచర్లో సక్సెస్ సాధిస్తారు. గుర్తుంచుకోవాలి. సక్సెస్ స్టోరీ చదవండి, ఫెయిల్ ఎపిసోడ్ చదవండి. దీనికి ఇంపాక్ట్ మీకు 100% ఇక్కడ ట్రైనింగ్ వర్క్ షాప్ లో 60 మంది కొత్త ఫ్రెండ్స్ అయ్యారు. మీకు 1 month మీతో 1 month మీతో ప్రయాణం చేస్తారు, తర్వాత ప్రయాణం చేస్తారు. ఇక్కడ ఏమన్నా ఏదైనా బ్యాచ్, ఏదో ఒక బ్యాచ్ వాళ్ళు చేయబడి ఎంత 55 ఇంకెవరున్నారు ట్రైనింగ్ సిద్ధమన్నారు. ఇంకా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు అండి? ట్రైన్ ఫ్రీ అప్రాస్, వి డోంట్ చార్జ్ 1 రూపీ చార్జ్ అప్రాస్. ట్రైనర్ వర్క్ షాప్ తెలుసా? క్లాస్ 1 గెట్స్ టు ఆఫీస్, జస్ట్ సే క్లాస్ 1 ఆఫీస్. ఎందుకు ఇలాంటి వాళ్ళు ఉన్నారు, చేయడానికి ఎందుకున్నారు? ప్రొఫెసర్ కృష్ణారావు ఉన్నారు, వారు రిటైర్ అయ్యేదా ఫెయిల్ అయ్యి 30 ఏళ్ళ 24 years దాకా రిటైర్ అయ్యాడు. ఆయన నవయువకుల లాగా ప్రతి బ్యాచ్ సేవ చేస్తూ ఉంటారు. పెద్ద స్కూల్ ఉంది, ఆయన స్కూల్ 20 మంది 30,000 40,000 టీచర్లు ఆయన సేవ చేస్తూ ఉంటారు. అవసరమా చెప్పండి? ఇది విశాఖపట్నం వచ్చాడు, పల్లెలు ఆయన లేవు, ఎక్కడి నుంచి చేస్తారు? సునీల్ కుమార్ కాదు ఎక్కడానికి సార్ మొదలండి. నేను గ్రీన్ కలర్ పెన్ ఇచ్చిన నేనే ఇచ్చిన, ఎందుకంటే సార్ పెన్ ఇప్పించాను ప్రజెంటేషన్. సో మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ దిస్ పీపుల్ హూ ఆర్ సర్వింగ్ ఫర్ యూ. ఒక డిఫరెంట్ ప్రపంచాన్ని చూడాల్సిన భాష. దిస్ ఇస్ ద ఇంపాక్ట్ ఇస్ స్కూల్. ఈ స్కూల్లో నేర్చుకోండి, కాలేజ్ అయినా లయన్స్ క్లబ్ లో చేరండి, యూనివర్సిటీకి అయినా ఇంకా పెద్ద పెద్ద చేయండి. దిస్ ఇస్ స్కూల్. వి టీచ్ యూ హౌ టు సర్వ్, వి టీచ్ హౌ టు టాక్, వి టీచ్ హౌ టు బిహేవ్, వి టీచ్ హౌ టు లివ్, దట్ గో లవ్ అదర్స్. బట్